కమలలో పుట్టాము శ్రమల పాలైనాము శరణంటూ పిలిచేము కరుణించి రావయ్యా శరణంటూ పిలిచేము కరుణించి రావయ్యా శరణు శరణు రాజా తమ భారత భక్తుల స్వామి వారికి తిరిగల భారత మాతల తిరిలిచ్చే గోదావరి తోడుగువంతలు కూడి పారగా తోడుగు మెడ్డలు తాగి కూడా నీకు తెలుసా? అయ్యో మొత్తం అందరూ అంటే ఈ ఊర్లో ప్రతి ఒక్కరు నీకు తెలుసు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరు నాకు తెలుసు. మరి నువ్వెవరో వాళ్ళకి తెలుసా? నేనెవరో నాకు అసలు తెలియదు. అసలు ఎందుకు భయపడుతున్నావు? మీరు వచ్చారు, నేను తెచ్చారు. ఇక్కడ యాగాలేంటి, ఇక్కడ యజ్ఞాలేంటి, ఈ వెనకాల కృష్ణ బ్యానర్లేంటి, జనాలేంటి, ఇదంతా తిక్కమక్క అర్థం అవుతుందమ్మా. అంటే మనం ఎందుకు వచ్చాము, ఈ జనం ఎందుకు వచ్చారంటున్నారు? నిజమేనండి. యాగాలు యజ్ఞాలు దానాలు దాన ఫలితాలు పూర్వంలో ఉండేటివి కదా, మరలా పూర్వ వైభవం తెస్తున్నారు అంటే దీనికి కారణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. చాలా మంచి విషయాలను అడిగావు. ముందుకు మంచి విషయాలు చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా శౌర్యయాగ సందర్భంగా మరి ఆ మహోత్సవాల సందర్భంగా భజనలు బుర్రకథలు మరి శాస్త్రీయంగా జరిగేటటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి, తద్వారా మంచి జరుగుతుంది అని మంచి ఉద్దేశం కలిగినటువంటి మన శివుడు గారు అట్లాగనే మన అందరూ విందామని వచ్చారు. ఏమండి?